14 లోకాలలో భూలోకం అత్యుత్తమమైనది. ఈ భూలోకంలో మన భారతదేశం ఇంకా ఉత్తమమైనది. ఇక్కడ మానవుడిగా పుట్టడం ఎన్నో జన్మల పుణ్యఫలం. ఎందుకంటే మన భారతదేశం కర్మభూమి, సులభంగా మోక్షమిచ్చే భూమి, ఎందరో దేవతలు కొలువై ఉన్న భూమి, సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అవతారాలు దాల్చిన భూమి. కష్టం వెనకే సుఖం, సుఖం వెనకే కష్టం అంటూ నిత్యం పోరాడుతూనే ఉంటాడు మానవుడు. సులభంగా ఆ శ్రీకృష్ణుడికి సేవ చేయగల అవకాశం కేవలం మానవులకే దక్కింది అనడంలో ఆశ్చర్యమే లేదు. ఒకానొక సందర్భంలో మాత కుంతీదేవితో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: ఓ మైనత్త కుంతి, కష్టం వస్తే వెంటనే నన్ను తలుచుకొని ఎంతో ఆర్తితో పిలుస్తావు. నేనేమో నీ కష్టాలన్నీ తీరుద్దామని పరిగెత్తుకుంటూ వచ్చేస్తానత్త. కానీ నీ కష్టాలు పూర్తిగా తొలగిపోవాలని నన్నెందుకు అత్త కోరుకోవు అని అడిగాడు శ్రీకృష్ణుడు. ఓ శ్రీకృష్ణ, కష్టాలు తాత్కాలికంగా ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే భగవంతుణ్ణి తలుస్తాము. ఆ కష్టాలే లేకపోతే దేవుణ్ణి మర్చిపోతాం కన్నయ్య. సకల జీవజాతికి ఆధారం నీవే శ్రీకృష్ణ. ఒక సమయంలో నీవు ఉంటావు, అదే సమయంలో ఉండవు. ప్రతి జీవిలో ఆత్మరూపంలో కొలువై ఉన్నావు. ఈ విశ్వానికి సృష్టికర్తవు నీవే శ్రీకృష్ణ. మనుషులకు కష్టం అనేది లేకపోతే భగవంతుడికి సేవ చేసే భాగ్యం దొరకదు కన్నయ్య. దేవతలకి కూడా నీ సాక్షాత్కారం దుర్లభం. అలాంటిది మాకు మాత్రం పిలవగానే పలుకుతావు కన్నయ్య. దేవతలకి కూడా సాధ్యం కాదు నిన్ను సేవ చేయడం. అలాంటిది మాకేమైనా కష్టాలు వస్తే నీకు సేవ చేసుకోవడానికి గుడికి వెళ్తాం, పూజలు చేస్తాం, ఏదో ఒక కోరిక కోరుకుంటాం. ఇది ఒక్క మానవుడికి తప్ప దేవతలకి సాధ్యం కాదు కన్నయ్య. ఎందుకంటే దేవతలకి వారి వారి కార్యక్రమాలలో నిమగ్నమై ఉంటూ ఉంటారు. చేసే కార్యాలు మానేసి శ్రీకృష్ణ సేవ చేయడానికి వీలు కాదు వారికి. అలాగే రాక్షసులు, వీరికి ఎన్నో వేల సంవత్సరాలు తపస్సులు చేస్తే తప్ప నీ సాక్షాత్కారం కుదరదు. కానీ ఒక్క మానవుడు మాత్రం కేవలం భక్తితో, నామస్మరణతో అవలీలగా మోక్షాన్ని పొందగలడు, నీ దర్శన భాగ్యాన్ని పొందగలడు కన్నయ్య అని పలికింది కుంతీదేవి. మీకు ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరూ హరే కృష్ణ అని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. జై శ్రీకృష్ణ.